అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువు గారితో మాట్లాడి 2026 ఉగాది పంచాంగం అంటే మన శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశి వారికి కూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా దాక్షాయిని. గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మొట్టమొదటగా పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. హ్మ్. అందరూ కూడా పరాభవం అంటే ఏంటి? ఇన్సల్ట్. హ్మ్. అంటే ఇది ఎప్పుడొచ్చింది తెలుసా? 60 ఇయర్స్‌కి ఒక సంవత్సరం మారుతుంది. హ్మ్. 1966లో వచ్చింది. హ్మ్. ఆ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మందికి పాపం పరాభవనామ సంవత్సరంలో పుట్టారు కాబట్టి ఇన్సల్ట్స్ అనుభవిస్తూనే బతికేశారు. ఓకే. హ్మ్. అంటే హ్మ్. కెరియర్‌లో రైజ్ అవ్వచ్చు, డౌన్స్ అవ్వచ్చు. మొత్తం మీద పరాభవాలు మాత్రం తగులుతాయి. హ్మ్. ఈ సంవత్సరంలో పుట్టేటటువంటి పిల్లలకందరికీ కూడా కాస్త మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాలా. ఇన్సల్ట్స్ చూడు చాలామంది టాప్ లెవెల్ చీఫ్ సెక్రటరీస్ పోస్టులకి వెళ్ళాల్సిన ఐఏఎస్ ఆఫీసర్లు సడెన్‌గా సస్పెండ్ అవ్వడం. లూప్ లైన్‌లోకి పోస్టింగ్స్‌కి వెళ్ళడం. అలాగే మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు టప్పని పోస్టులు పోవడం చిన్న చిన్న కారణాలతో. అలాగే ఈ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా సంపాదించినటువంటి 'కమలాకర్' హ్మ్. భట్ కర్ణాటకలో యాస్ట్రాలజర్. చిన్న సామాన్యమైనటువంటి అమ్మాయి గొడవలోకి వెళ్ళి పడిపోవడం. ఎన్‌డీ తివారీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా చేసిన ఆయన. ముస్సలాయన. ఆయన అమ్మాయిల విషయం కోసం గవర్నర్ పోస్ట్ పోగొట్టుకోవడం ఇవన్నీ ప్రజలకు తెలిసినవే. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరాభవనామ సంవత్సరంలో జరుగుతాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితులను మనం చూసుకోవాలి. ఉగాదితో ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క తెలుగు సంవత్సరం దీంట్లో ఆహ్, కుంభరాశిలో మనకి రాహువు ఉంటాడు. హ్మ్. తర్వాత శని మీనరాశిలో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఈ రాహువు? నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, తదనంతరం మనకి మకర రాశిలోకి వచ్చేస్తాడు. అలాగే కేతువు సింహరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత ఆయన ఆహ్, కర్కాటక రాశిలోకొస్తాడు. ఇక గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఇప్పుడు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. అలా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాల మీద మనకి ఈ నూతన సంవత్సరం అనేటటువంటిది నడుస్తుంది. గురుగారు ఈ మీనంలో శని ఉంటారన్నారు కదా! ఎప్పటి వరకే ఉంటారు? ఇది నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చ్ వరకు మధ్యలో మేషరాశిలోకి వెళ్ళడం, వెనక్కి రావడం ఉంటుంది. ఓకే. ఒక ఈ ఈ 2026 మళ్ళీ నెక్స్ట్ ఉగాది వచ్చేంత వరకు కూడా శని మీన రాశిలోనే ఉంటాడు. హ్మ్. అందువలన మనకి ఈ గ్రహస్థితి వల్ల 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారీగా మనం చెప్పుకుందాం. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో? హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రాగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఈ పరాభవనామ సంవత్సరంలో మంత్రి కుజుడై ఉన్నాడు. రాజు గురుడై ఉన్నాడు. కాబట్టి ఇంటి యజమాని డౌను, వైఫ్ స్ట్రాంగు. ఈ విధంగా ప్రతి ఇండ్లు కూడా మిథున రాశిలో ఉంటుంది. జనరల్‌గా మిథున రాశి అంతే అనుకోండి. అయితే ఈ మిథున రాశి వారికి ఈ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మనకి ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. అదేవిధంగా రాజ్య పూజ్యత 1, అవమానం 7గా ఉంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే వ్యయం ఖర్చు ఎక్కువగా పెట్టినప్పటికీ కూడా 11, రాజపూజ్యం ఎక్కువ ఉండాలి కదా! కానీ రాజ్యపూజ్యం తక్కువ ఉంది. అంటే మిథున రాశి వారికి నోటి దూల ఎక్కువగా ఉంటుంది. అందువలన ఏమవుతుందనమాట, ఖర్చు ఎక్కువ పెట్టినా చుట్టాలకి అందరికీ కూడా పెట్టి రూ. 100 అప్పిచ్చి వరుస పెట్టి ఒక 200 మందికి చెప్తారు. అది వాడికి తెలుస్తది కదా! బాధపడతాడు కదా! వీడు అప్పిచ్చిన ఉపయోగం లేదు కదా! మొత్తం ఆకు నిండా అన్నం పెట్టి లాస్ట్‌లో ఉమ్మినట్లుగా తింటాడా వాడు? తినడు కదా! అలా పెట్టి
వాళ్ళని దెప్పడమో, లేకపోతే 10 మందికి చెప్పడమో, ఈ రకంగా మిథున రాశి వారు చేయడం వల్ల రాజ్యపూజిత అనేటటువంటిది తగ్గిపోతుంది కాబట్టి, వీళ్ళ కోతలు కోయడం ముందు తగ్గించాలి. తర్వాత అవమానాలు చాలా ఎక్కువగా, ఏడువుగా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా విదేశాల పిచ్చుంటుంది చాలామందికి మిథున రాశి వాళ్ళలో. ఈ విదేశాలు వెళ్ళేటటువంటి అవకాశాలు వీళ్ళకి రావడానికి అవకాశాలు జరుగుతాయి. విదేశాల వల్ల భంగపాటు అనేటటువంటిది ఉంది. అంటే డిసప్పాయింట్ అవుతారనమాట. అలాగే వీళ్ళ బ్రదర్స్ కానీ, వీళ్ళ సిస్టర్స్ కానీ, వీళ్ళ బంధువులు విదేశాల్లో ఉండడం, వీళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి వీళ్ళ యాటిట్యూడే కారణం. యాటిట్యూడ్ అనేటటువంటిది మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో చేంజ్ చేసుకోరు. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ శనిగ్రహ ప్రభావం వలన వృత్తిలో టెన్షన్ ఉంటుంది. వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా వీళ్ళకి పని చేసినప్పటికీ కూడా వీళ్ళకి అంత గుర్తింపు అనేటటువంటిది రాదు. జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహం వీళ్ళని ఒబిసిటీకి గురి చేస్తుంది. ఇంట్లో వీళ్ళు మిథున రాశి వాళ్ళు ఎక్కడికన్నా వస్తే స్వీట్ డబ్బాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మొత్తం స్వీట్‌లన్నీ తినేస్తారనమాట. ఆ విధంగా ఈ యొక్క షుగర్ వ్యాధికి, డయాబెటిస్‌కి వీళ్ళు గురవ్వడానికి అవకాశాలుంటాయి ఈ సంవత్సరంలో. పంటి నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, సోరియాసిస్ ఇలాంటి రోగాల్లో ఏదో ఒక రోగం ఖచ్చితంగా ఈ మిథున రాశి వారికి రావడానికి అవకాశం ఉంటుంది. పెళ్ళిళ్ళయిపోతాయమ్మా. హ్మ్. అసలే 2026 సంవత్సరంలో 2 నెలలు మాత్రమే ఉన్నాయి పెళ్ళిళ్ళు. ఫంక్షన్ హాల్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందే మిథున రాశి పెళ్ళిళ్ళు వాళ్ళందరూ కూడా బుక్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఈ మిథున రాశి వారికి వీళ్ళ పిల్లల నుంచి అనేకమైనటువంటి టెన్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అలాగే ఈ మిథున రాశి వారి పిల్లలు పెళ్లి చేసుకుంటే చేసుకున్నారు. లవ్ మ్యారేజ్‌లు చేసుకుంటే చేసుకున్నారు. పెద్ద రౌడీ షీటర్లు, గూండాల పిల్లల్ని వీళ్ళు ఎలోప్‌మెంట్ అంటే లేపుకొని వెళ్ళిపోయి పెళ్లి చేస్తే చేసుకున్నవాడు బానే ఉంటాడు. వాడు, ఆ అమ్మాయి. ఆ రౌడీలొచ్చి ఇంట్లో వాళ్ళని పెళ్ళికొడుకు తండ్రిని ఎత్తుకుపోతాడు. హ్మ్. కాబట్టి తండ్రికి ఈ మిథున రాశి వాడు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి వీళ్ళ వల్ల వాళ్ళ తండ్రికి ప్రాబ్లమ్స్ అనమాట. అలాగే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు, ఆహ్, నర్సరీలు, హార్టికల్చర్, హ్మ్. పౌల్ట్రీ ఫార్మ్స్, ఈము బర్డ్స్ ఇలాగ ఎవరైతే రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళ పరిస్థితులు బావుంటాయి. హ్మ్. వ్యాపారాల్లో మంచిగా అధికంగా ఎక్కువ సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. హ్మ్. ఇక బట్టల షాపులు, తర్వాత హోటల్ వ్యాపారాలు, హాస్టల్స్ ఇలాంటి బిజినెస్‌లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ మిథున రాశి వారికి కొంతమందికి అక్రమ సంబంధాలుంటాయి. ఈ ఇటువంటి వీళ్ళు ఈ సంవత్సరంలో పరాభవం కదా! వీళ్ళు ఇన్సల్ట్ అవ్వడం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వదిలేసుకోవడం మంచిది. అలాగే లవ్ మ్యారేజులు, లవ్‌లో భంగపాటు అనేటటువంటిది మిథున రాశి వారికి ఉంది. వీళ్ళ హ్యాండ్ ఇస్తారు. అవతలోళ్ళు కాదు. మిథున రాశి వాళ్ళకిచ్చేది. హ్మ్. కాబట్టి ఇది మహా పాపమని వీళ్ళు మిథున రాశి వాళ్ళు తెలుసుకోవాలి. అవతల వాళ్ళ మనసుల్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా వీళ్ళందరూ గూడా వాళ్ళ ఉసురులు తగులుతాయి వీళ్ళకి. అలాగే ఈ రాశి వారికి ఆహ్, అనేకమైనటువంటి దూరపు ప్రయాణాలు చేసేటటువంటి అవసరాలు ఏర్పడతాయి. వీళ్ళ తండ్రి తరపు బంధువులందరూ గూడా మరణించడం కొంతమంది. అయితే వీళ్ళకి ఆస్తులు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. సినిమా రంగము, సాహిత్య రంగము, తర్వాత ఈ నాటక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ గూడా ఆహ్, సన్మానాలు జరగడానికి అవకాశాలున్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ఆ తర్వాత ధనం ఖర్చు అధికంగా ఉండడం, ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఈ అనారోగ్యంతో ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఈ మిథున రాశి వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది. అలాగే అన్‌సైకలాజికల్‌గా డిప్రెషన్‌కి గురైనటువంటి వీళ్ళు, వీళ్ళు ఇతరులని ఇప్పుడు డిప్రెషన్‌లోకి తోసేస్తారనమాట. కేతువు సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఉప్పు చేపల వ్యాపారం నుంచి ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్‌లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి.
సముద్ర సంబంధమైనటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా ముందుకు బ్రహ్మాండంగా వెళ్తాయి. హుహు. శత్రుపీడ మొత్తం అందరిని అణిచి పడేస్తారు. అయితే ఈ రాశి వారిని చూసి అందరూ భయపడతారనమాట. ఎందుకంటే అవకాశవాదులుగా బిహేవ్ చేస్తారు వీళ్ళు. అవసరం అయిపోయిన తర్వాత యూజ్ అండ్ త్రో పాలిసీలో ఎక్కువగా ఈ మిథున రాశి వాళ్ళుంటారు. ఈ హుహు. సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో వీళ్ళందరూ ఇలా బిహేవ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వీళ్ళు అలా బిహేవ్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే బావుంటుంది. గురుగారు రాజకీయ రంగం వారికి ఏ విధంగా ఉంటుంది? రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళకి పోస్టులు రావడానికి అవకాశాలున్నాయి. హుహు. అలాగే వీళ్ళు కూడా కొంచెం ప్రజల్లోకి వెళ్ళడము, కొంచెం మంచి పనులు కూడా వీళ్ళు చేయాలి అనేటటువంటి ఆలోచనలు వీళ్ళకి రావడము అనేటటువంటిది జరుగుతుంది. ఓకే. అలాగే సినిమా హీరోలు కానీ, సినిమా హీరోయిన్‌లు గానీ, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వీళ్ళు సక్సెస్ అవుతారు. హీరోయిన్‌లు ఎక్కువ సంపాదించడానికి అవకాశాలున్నాయి ఈ సంవత్సరం. హుహు. సో, ఆ రకంగా వీళ్ళంతా కూడా మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి బోర్డర్స్ దగ్గర వీళ్ళకి ఉద్యోగాలు వేయడం జరుగుతుంది. కాబట్టి భయంగా ఈ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి సైనికులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎందువలనంటే మంత్రి కుజుడిక్కడ. అన్నీ బ్రెయిన్‌లెస్ ఐడియాస్ ఇస్తూ ఉంటాడనమాట. కుజుడికి అంత బ్రెయిన్ ఉండదు. రాజు కంట్రోల్ చేస్తూ ఉంటాడు మంత్రి ఎలా ఇచ్చినప్పటికీ కూడా. సర్జికల్ స్ట్రైక్ మోడీ గారు ఎలా చేశారో అలా చేస్తూ స్టెప్స్ వేసుకుంటూ ఆర్మీ వాళ్ళని సంరక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఓవరాల్‌గా ఈ రాశి వారికి అందరికి కూడా బంగారాలు ఎక్కువ కొంటారు. హ్మ్. ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త వీళ్ళందరికీ గూడా. కానీ బంగారం ఎంత ఎక్కువ కొంటే అంత డేంజర్ అని మాత్రం వీళ్ళు తెలుసుకోవాలి. ఎందుకు గురుగారు? ఎందుకంటే బంగారం ఉంటే పొడిచి పడేస్తారు. అలాంటి రోజులొచ్చేస్తున్నాయి. ఇప్పుడు 2,00,000 అంటే బయటికెళ్తే 2,00,000 ఊరుకుంటారా? చైన్ స్నాచింగ్‌ని ఆపగలుగుతారా పోలీసులు? హ్మ్. మామూలప్పుడు 10 సంవత్సరాల క్రితం ఆపిన కేసులే ఇంతవరకు లేని కేసులున్నాయి. సో, గోల్డ్ చెప్తున్నారు కదా! యూట్యూబ్‌లో జ్యోతిష్కులు కొనండి, కొనండి మంచి ఇన్వెస్ట్‌మెంట్ 5,00,000 అయిపోతది అని. ఇలాంటివి గనక కొంటే ప్రాణాలకి హాని జరగడానికి అవకాశాలున్నాయి. అందువలన వీళ్ళు లిమిటెడ్‌గా ఉండాలి. అందువలన హ్మ్. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందమ్మ. వీళ్ళకేమైనా గృహయోగం లాగా ఉందా? ఆల్రెడీ ఉన్నాయి రెండేసిల్లులు మిథున రాశి వాళ్ళందరికి కూడా. లేని వాళ్ళ గురించి. లేని వాళ్ళకి గృహయోగాలొస్తాయి. ఆహా! మిథున రాశి వాళ్ళు దాన ధర్మాల్లో కొంతమంది హ్మ్. అస్సలు చేయరనమాట. అన్నీ దాచేసుకొని ఇల్లులు కడతారు వీళ్ళు. బిల్డింగుల మీద బిల్డింగులు. లాస్ట్‌కి వీళ్ళు చచ్చిపోయేటప్పుడు ఆ బిల్డింగులు వెనక తాడు కట్టుకొని తీసుకెళ్ళిపోతాం అనుకున్నట్టు బిహేవ్ చేస్తారు కొంతమంది. సో, దిస్ ఈస్ వెరీ బ్యాడ్. లేనటువంటి వాళ్ళు కూడా వీళ్ళు ఇల్లు కొనడానికి అవకాశాలున్నాయమ్మ. హ్మ్. వాహన యోగం కూడా ఉందంటారు. వాహనాల యోగం అనాలిప్పుడు. హ్మ్. భారతదేశంలో వాహన యోగం లేదు. వాహనాల యోగం. ఒక్కోడికి 10 కార్లు. హ్మ్. ఒక్కోడికి 5 కార్లు. ఇప్పుడు కలకటాలో నేను చిన్నప్పుడు మా గురువుగారి ఆశ్రమానికి ఆనంద్ మార్గ్ ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళం. కల్కటా ఈస్ ద మోస్ట్ రిచెస్ట్ సిటీ అప్పుడు. అప్పుడు ఒక్కొక్క ఇంటికి 3 కార్లుండేవి. ఏంట్రా వీళ్ళు ఏం చేసుకుంటారు 2 కార్లు మినిమమ్ 2 ఉండేవి. 2, 3 అక్కడుండేవి. ఇక్కడ హైదరాబాద్‌లో అక్కడ ఒకటో లేకపోతే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు సెల్ ఫోన్‌లెలా ఇంట్లో అందరికీ ఉంటున్నాయా లేదా ఫోన్‌లు? అవునండి. ఒక్కోడికి 2 ఫోన్‌లు, 2 సిమ్‌లు. ఆ విధంగా కార్లు గూడా ఇంటింటికి ఒక కార్లు. మిథున రాశి వాళ్ళ కార్లు తెక్కొనేస్తారు. కాబట్టి ఏం భయపడక్కర్లేదమ్మా. వాహనాల యోగం ఉంది వీళ్ళకి. హ్మ్. 2, 3 కార్లు కొంటారు వీళ్ళు. ఓకే. ఓకే. మీరు చెప్పిన విధంగా వాళ్ళకన్నిట్లో గూడా చాలా బావుంది. కొంచెం ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. హ్మ్. వీళ్ళకందరికి ఆరోగ్యాలు బాలేదని. ఓకే. ఓకే. వాళ్ళకేమైనా పరిహారాలు వాటి కోసం చెప్తారా గురుగారు? దాన ధర్మాలు చేయాలి పేదవాళ్ళకి బాగా. హ్మ్. పేదవాళ్ళని అడగడు పేదవాడు. వీడే చెయ్యాలి తెలుసుకొని. ఎప్పుడు హ్మ్. కూడా పేదవాళ్ళకి చేయండి, అనాథలకు చేయండి, వికలాంగులకు చేయండి, సాధువులకు చేయండి అని నేను చెప్పి 10 ఇయర్స్ నుంచి చెప్తున్నాను. ఒక్కడు కూడా దానం చేసినోడు నాకు కనపడట్లేదు. అందువలన వీళ్ళు ఖచ్చితంగా ఎవరు అడగరు. వీళ్ళు పని కొట్టుకొని వీళ్ళే చెయ్యాలి. అప్పుడే వీళ్ళకి ఆ దోషాల నుంచి పోతాయి. హ్మ్. సో, ఆ టెంపుల్‌కెళ్ళండి మీకు దోషాలు పోతాయి. ఈ నదిలో ములగండి మీకు దోషాలు పోతాయి. ఆ చెట్టు చుట్టూ తిరగండి ఈ దోషాలు పోతాయని చెప్తాం. జ్యోతిష శాస్త్రంలో ఉన్నాం కాబట్టి. కానీ నిజంగా పోయేదెప్పుడు? వెన్ యూ హెల్ప్ ద పూర్, వెన్ యూ హెల్ప్ ద డెస్టిట్యూట్స్ దెన్ మీకు నిజమైనటువంటి పుణ్యం వస్తుంది. ఇది కూడా చెప్పాలా గురువులన్న వాళ్ళు
అందువల్ల కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు చెప్తారు. ఆ చెట్టు చుట్టూ తిరుగు, ఈ పుట్ట చుట్టూ తిరుగు, ఈ గుడి చుట్టూ తిరుగు అంటే వీళ్ళు హనీమూన్‌లో ఎళ్తున్నారు. ఇప్పుడు గుళ్ళు యాత్రలాగా ఎళ్ళట్లేదు. హనీమూన్‌లాగా ఎళ్ళిపోతున్నారు ఈళ్ళంతా. బంధువులతో హనీమూన్‌లు, భార్యతో ఎవడన్నా ఎళ్తాడు హనీమూన్‌లు. ఈ టైప్‌లో మొత్తం వెస్టర్న్ వాళ్ళు మంచోళ్ళనమాట. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే అమ్మ మిథున రాశి వాళ్ళు, గురు బలం పెరగాలి. గురు జపం చేసుకోవాలి. గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు దానం చేయాల. పంతులు గారు వస్తాడు. ఆ తెల్లవారుజామున 3 గంటలకు రమ్మంటే, ఆ పంతులు గారిని మన ఇంట్లోనే పడుకోబెట్టేసుకోవాలి. తెల్లవారుజామున 3 గంటలకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దానము, ఆ తర్వాత మనం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పారాయణ చదవాలి గురుచరిత్ర. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.